ఎవడొచ్చే? అంబోరా సార్. పెట్టి నేను తీసుకొస్తాను. హాయ్ రాము. హాయ్ జ్యోతి. ராமு, this is very bad. நீங்க யாருக்குமே காத்து கொடுக்காம நீங்க ரெண்டு பேரும் ஹனிமூன் போட்டு வரியா? I will talk to you later. ఇప్పుడే వస్తున్నారా? ఇదేమిటి? చచ్చిపోయిన లిఫ్ట్ కి పూలగుచ్చం పెట్టాడు ఈ ఫ్లాట్ లోని హిందీ. అపశకునంలో వచ్చే ధరలో ఏమిటిది? ముందు దీన్ని తీయండి. ఇది తీయకూడదనే ఫ్లాట్ వాళ్ళందరూ చెప్పారు. నేను తీస్తానులే. తీస్తే హిందీ వాడు చంపుతాడు. పెట్టి గురించి నేను చెప్పింది. ఓ పెట్టా. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. బాగా ఆకలిగా ఉంటుంది. రాత్రి నువ్వేమీ తినలేదు. ఇప్పుడు ఇంట్లో వంట చేసామంటే టైం పడుతుంది. పర్వాలేదు, నేను బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కొస్తాను. అలాగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. మరి నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇంట్లో రవ్వ ఉంది కదా జ్యోతి, నువ్వు చెన్నైలో పొంగల్ తినుండవు. పొంగలు వడ తీసుకొచ్చాను. అయినా ఎలా చూసుకున్నా పొంగల్ కన్నా ఉప్మానే బెటరు. నేను కూడా కొంచెం ఉప్మా తింటాను. టేస్ట్ చూడాలనుకుంటే కొంచెం పొంగల్ తిని చూడు. నేను ఇంకా ఉప్మా ఉందనుకున్నాను. పర్వాలేదు, నువ్వే మొత్తం తిను. లంచ్ మనం ఇంట్లోనే చేద్దామా లేక బయటికి వెళదామా? జ్యోతి, నువ్వు ట్రైన్లో కూడా నాతో అస్సలు మాట్లాడలేదు. నీ కోపం ఉంటే నోటికొచ్చినట్టు తిట్టు. నిజానికి కోపడాల్సిన అవసరమే లేదు. నీకు తెలుసా, నేను పెళ్లికి రావాలని కూడా ఆలోచించలేదు. పోలనయ్యి ఏవేవో చెప్పినప్పుడు నాకు కరెక్టే అనిపించింది. మన మధ్య ఆ పాత స్నేహం ఉంటే చాలు. వద్దు, అది కూడా వద్దులే. కానీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నా మనసుకు ఎంతో బాధగా ఉంది. భగవద్గీతలో రాసుందని చెప్పి చిరంజీవి స్టేజ్ మీద చెప్పడం నువ్వు టీవీలో చూడలేదా? జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, ఇక జరగబోయేది మన మంచికే. మన మనుషులు ఏం చేయగలం చెప్పు? దైవ నిర్ణయం అలా ఉంది. మిగతా వాళ్ళ ముందు నేను అవమానపడ్డాం, మా నాన్నకి హార్ట్అటాక్ రావడం అవన్నీ కూడా దైవ నిర్ణయాలే అయితే ఇక దేవుడి గురించి నా దగ్గర మాట్లాడుకో. హలో, వచ్చావు కదా? నేను నీకు పదే పదే కాల్ చేస్తూనే ఉన్నాను. విషయం విన్నాను. ఇప్పుడే వచ్చావా? అవును, ఒక ఆటంబం వేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయావు కదా. నా బాధ నీకు తెలీదు. ఏంటి పరిస్థితి? మరీ దారుణమైంది. అలా అంటే అంటే అది ప్లింత్ ఏరియాలో ఇక మట్టి వేయొద్దు. నువ్వు ముందు లింటల్ పని చూడు. లిండలా? చెప్పింది అర్థమైందిగా. ఎంతటి విరోధులైనా కాలగమనంలో కలిసిపోతారు. దాని గురించి దిగులు పడకు. నెమ్మదిగా కంట్రోల్ చేద్దాం. నువ్వు టీ తాగు. టీ తాగడానికి కాదు నేను ఇప్పుడు వచ్చింది. సరే, వద్దంటే వద్దు. సర్లే, ఇవ్వు. ఇలా చూడు, రోల్స్ రాయ్స్ కార్ అయినా ముందు గేర్ వేయడం కష్టంగానే ఉంటుందిరా. కారు బస్సులు కాదు, బుద్ధిమంతురాలైన ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. అది రిపేర్ అవుతూనే ఉంది కదా. చుట్టాలందరి ముందు మనం కావాలనే తన్ని అవమానించామని జ్యోతి అనుకుంటోంది. అయితే నువ్వు ఒక పని చేయి, ఆమెకు డైవర్స్ ఇచ్చేయి. ఇదేనా అందుకు పరిహారం? ఇకపైన ఏ పరిష్కారం నాకు తెలియలేదు.
ఒక్క విషయం నువ్వు తెలుసుకో, నువ్వు ఒక అమ్మాయి మీద ఆశపడ్డావు. నేను మందు కొట్టి బాగడం వల్లే కదా నీకు ఆ అమ్మాయి దక్కింది. దానికి థ్యాంక్స్ చెప్పడం మానేసి నా మీద గొడవపడుతున్నావా? ఏదేమైనా సరే నువ్వు మాత్రం జ్యోతి ముందుకు రావద్దు. ఏ నిన్ను మింగేస్తుందా? వెళ్ళి నీ పని చూసుకోరా. నీకు ఆవిడ భార్య, నాకెవరున్నారు? ఇలా చూడరా, నువ్వు ఇలా బెదిరించే వరకు నేను చాలా భయపడిపోతాను, తెలుసుకో. குட் மார்னிங் ஆண்டி. గుడ్ మార్నింగ్. அங்கிள் அங்கிள் உங்ககிட்ட ஒரு விஷயம் சொல்லட்டுமா? నువ్వే విషయమో చెప్పొద్దు. మేడం మీద విషయం నాతో చెప్తావని నాకు తెలుసు. అదెలా? వద్దు. హే రాము, వెయిట్ వెయిట్. యు హావ్ టు సైన్ దిస్ ఫర్ కృష్ణ వాటర్ నేను కనెక్షన్. ఈవినింగ్ వచ్చి సైన్ చేస్తాను. నో 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 నో, టుడే ఇస్ ద లాస్ట్ డే. జ్యోతి నా కోసం వెయిట్ చేస్తుంది. ఏయ్ 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 ఏయ్. నువ్వు బంతి. అయ్యయ్యో అయ్యో అయ్యో. ఏమయ్యా, క్లచ్ మీద కాలు తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగా తీయమని చెప్పాను కదా, ఇంత సడన్ గా తీస్తావా? ఆ తర్వాత మెల్లగా యాక్సిలేటర్ వదలాలి, అర్థమైందా? తిన్నగా చూసి బండితోలో. మాస్టర్, ఈ క్లచ్ యాక్సిలేటర్ కలిపి ప్రెస్ చేస్తే ఏమవుద్ది? కారుకి ఏమీ కాదు, నీ నోట్లో 2 3 పళ్ళు ఉన్నాయి కదా, అవి రాలిపోతాయి అంతే. స్పీడ్గా పోనీ, స్పీడ్గా పోనీ. ఎడం పక్కగా పోనివ్వు, ఎందుకు అడుగు తిప్పుతున్నావు? ఇంకా స్పీడ్ పెంచు, స్పీడ్ పెంచు. యాక్సిలేటర్ ఒకటి ఏడ్చింది కదా, దాని మీద కాలేసి నొక్కో. ఏం చేస్తున్నావయ్యా? ఇటువైపు తెప్పయ్యా. స్పీడ్గా వెళ్ళు, ఇంకా స్పీడ్గా. ఏయ్ నువ్వేంటయ్యా రోడ్డు మీద భరతనాట్యం చేస్తున్నావు? అదే వెళ్తుంది మాస్టర్. క్లచ్ ప్రెస్ చేసేటప్పుడు గేర్లు మార్చు. ఎందుకయ్యా నన్ను ఇలా కష్టపెడుతున్నావు? గేరు మార్చేటప్పుడు ఆ క్లచ్ కొంచెం నొక్కు. క్లచ్ ఎక్కడుంది? క్లచ్ కావాలా నీకు? ఇప్పుడు క్లచ్ కావాలా? ఏయ్ ఎడం పక్కకు తిప్పు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆగాగు, చెట్టు చెట్టు చెట్టు. ఓరి దేవుడా. అమ్మా దేవుడా. ఇది కేవలం వడ్డీ, తర్వాత అసలు ఉంటుంది. నువ్వు చెప్పేవి నాకు వినపడం లేదు. ఒకవేళ నొప్పిగా ఉన్నందువల్లేమో. ఇలాగే ఒకరు దూరంగా ఉన్న ఒక హాస్పిటల్లో ఇంతకంటే నొప్పితో పడుకునున్నారు తెలుసా? కూతురు గురించి తప్పుగా విని సొంత వాళ్ల ముందు ఊరు వాళ్ళందరి మధ్య అవమానానికి గురైన ఆ తండ్రి బాధ మీకు అర్థం కాదు. సమాధానం చెప్పలేక ఒంటరిగా ఉన్న అమ్మాయి పరిస్థితి మీకు ఖచ్చితంగా అర్థం కాదు. అందుకు మానవత్వం ఉండాలి. మీకు మీ ఫ్రెండ్కి అది అస్సలు లేదు. ஒரே நல்லகண்ணு வந்துட்டேனே. நீ எங்க போயிருந்தடா? நான் உங்களுக்கு சாப்பாடு வாங்க போனேன். இதுக்காக சாப்பாடு வயிறு இப்படி நிறைஞ்சு போச்சு. இன்னும் 1 மாசத்துக்கே சாப்பாடு வேண்டாம். அப்ப ఈ భోజనం நான் சாப்பிட்டுறவா? நீங்க வா, கிட்ட வா, காது கொடு. Jyoti, there's somebody to see you. See me? Yeah. Congratulations. Wish you happy married life, Mrs. Ramanujan. ఎక్స్క్యూజ్ మీ, జ్యోతి నువ్వు అక్కడికి రామని అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఏముందిలే, లడ్డు ఇచ్చారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు ఇచ్చిన లడ్డూలు నేను అందరికీ ఇచ్చేసాను. బట్ లడ్డూ మాత్రం ఇచ్చి మమ్మల్ని మోసం చేయలేవని అందరూ అంటున్నారు. బై ద బై, ఈయన మా జిఎం మిస్టర్ కార్తికేయ, ప్యూన్ మిస్టర్ శివన్, మురుగేసన్, పన్నీర్ సెల్వం, చక్రవర్తి, శివగంగా, వళర్మతి, సిలంబర్సన్, కుమరియప్పన్, ఇంకా చాలా మంది పైన ఉన్నారు. అవునవును, ఇంత పక్క పక్కనే ఉన్న ఆఫీసుల్లో మీరిద్దరూ లవ్ చేసుకున్న విషయం మాకు తెలియకుండా పోయింది. సారీ, అక్కడ లవ్ గురించి చెప్పే సమయం ఇది. సారీ మిస్సెస్ రామానుజం. బై ది వే, నాన్నగారు కర్నల్ విశ్వనాథన్ 1975లో ఎంఆర్సి వెలింగ్టన్ లో ఉన్నారా? నేను కొన్నాళ్ళు సర్వీస్ లో ఉన్నాను. అక్కడ కాదు. అప్పుడు నేను అనుకున్న ఆయన కాదు. మీరెవరిని అనుకున్నారు? అన్నట్టు జ్యోతి ఈ రోజే పార్టీ ఇవ్వాలని అందరూ గొడవ చేస్తున్నారు. చెప్పాను కదా, మన ఫ్లాట్ లోనే అరేంజ్ చేద్దాం. పెళ్లికి పిలవనందుకు ఫైన్ ఉంది. మిస్సెస్ రామానుజానికి నచ్చినా నచ్చకపోయినా మాకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చి తీరాలి. పౌడర్ ఉంది సార్. ఈ రోజు నేను కాస్త బిజీ. నువ్వేం దిగులు పడద్దు, అని నేను చూసుకుంటాను. చెత్తగా ఉన్న ఫ్లాట్ గా గెస్ట్లను ఇన్వైట్ చేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళి అన్ని క్లీన్ చేస్తాను. అవసరమైతే పెయింటింగ్ కూడా చేస్తాను. చెప్పేది అర్థం చేసుకోండి రామ్. సార్,
అన్నీ అరేంజ్ చేసుకుని నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుస్తాను. ఓ అది చాలు. లెట్ us not waste our precious time. Come on boys, ఓకే come on. ఓకే థ్యాంక్ యూ Go, come థ్యాంక్ on. యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామ్, 1 minute. స్మార్ట్నెస్ మంచిదే, కానీ ఓవర్ స్మార్ట్గా ఉండకూడదు. ఓకే